రాసానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో శ్రీ దుర్గాదేవి అమ్మవారి జాతర మహోత్సవాలు తోరాటి రాంబాబు తోరాటి శ్రీను ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఆలయం 1993లో తోరాటి అనంతలక్ష్మి స్థాపించిన నాటి నుండి అమ్మవారి జాతర మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, ఆమె స్వర్గస్థులైన తర్వాత కూడా గ్రామస్తుల సహాయ సహకారాలతో ఈ జాతర మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు, చీరల రాజా, రమేష్, గరగ వీరబాబు, సుంకర యేసుబాబు తదితర భక్తులు పాల్గొన్నారు. జయ దుర్గా భవాని. ఇక్కడ గాదరాడ ఊరి చివరిలో 1993లో మా అమ్మ తోరాట అనంతలక్ష్మి గారి మీద అమ్మవారు రావడం, ఈ ఊరి చివర అప్పుడు ఇవన్నీ కూడా ఇల్లు కట్టేవి లేవు, మామూలుగా అయోమయంగా అడవి కింద ఉండేది. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వెలిసేనని చెప్పడం, ఆ అమ్మ ఇక్కడ గుడి కట్టించుకోవడం, 1993 నుంచి కూడా ఈ అమ్మవారి జాతర ఇలా కొనసాగుతూ ఉంది. అమ్మ 3 సంవత్సరాలు బట్టి ఆవిడ లేదు, కాలం చేశారు ఆవిడ. అప్పటి కాడి నుంచి కూడా మేము గ్రామ పెద్దలు మా గాదరాడ గ్రామ ప్రజలందరూ సహాయ సహకారాలతో వాళ్ళందరూ కూడా, మీ అమ్మ లేకపోయినప్పటికీ కూడా మేమందరం కూడా ఆ తల్లి జాతర ఆపొద్దు, మనం ఆవిడ ఉంటే ఏదో చేసుకునేది, ఆవిడ చేతుల మీద ఏదో పాటలు పడేది అంచేత ఆవిడ లేకపోయినా సరే ఆవిడ లేని లోటు మేమందరం తీరుతామని ముఖ్యంగా మా గాదరాడ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుని వాళ్ళకు తోసినటువంటి విరాళాలు ఇచ్చి ఈరోజు ఈ అమ్మవారి జాతర వారందరి చేతుల మీదుగా జరిపించడం, వారందరికీ కూడా మేము మా తరఫున అమ్మ తరఫున వారందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఎంతో ఘనంగా జరుపుతున్నారు దగ్గరుండి పెద్దలందరూ కూడా. ఆవిడ 10 సంవత్సరం కూడా చక్కగా చేసేది, ఆవిడ లేదు అంచేత మామూలుగా ఈ సంవత్సరం కూడా మేమందరం కూడా ఉన్నామని చేస్తున్నారు. ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా మా గాదరాడ గ్రామ ప్రజలు అందరూ సహాయ సహకారాలు కూడా ఎప్పుడు కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ కనకదుర్గమ్మ తల్లి మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, గ్రామ ప్రజలందరినీ ప్రతి ఒక్కరిని కూడా ఆ చల్లని తల్లి ఆ కనకదుర్గమ్మ చల్లగా చూసి పాడి అందిని పంట అందిని అన్నీ కూడా ప్రజలందరికీ కూడా ఇష్టపూర్ణ అట్టబాకం ఇచ్చి అందరినీ కూడా చల్లగా చూసి విద్యార్థులందరూ కూడా మంచి భవిష్యత్తుని ప్రసాదించాలని, రైతులందరికీ కూడా మంచి మేలు చేయాలని, రైతులందరూ కూడా పంటలన్నీ కూడా సత్యామలంగా పండించాలని, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా ఈ కనకదుర్గమ్మ తల్లి జాతర సందర్భంగా ఆ అమ్మని వేడుకుంటా ఉన్నాం. మేము ప్రతి సంవత్సరం కూడా మా గ్రామ ప్రజలందరూ సహాయ సహకారాలు కూడా ఇలాగే ఉండాలని, ఇలా అందిస్తారని వాళ్ళందరూ కూడా మా తరఫున అమ్మవారి తరఫున కూడా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఎక్కడైనా సరే మా అమ్మకు కూడా ఆత్మశాంతి చేకూర్చాలని ఆ కనకదుర్గమ్మ తల్లి నీ మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.